నా పేరు ఎస్తేరమ్మ. మా అమ్మాయి పేరు త్రివేణి. మా అమ్మాయి హాస్పిటల్లో నర్సింగ్గా చేస్తుంది. నర్సింగ్గా చేస్తుంటే జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి అమాంతంగా ఒకసారిగా మాకు చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అమ్మాయిని సీరియస్ మామూలుగా ఉందని చెప్పి అన్నారు. మా అమ్మాయికి సీరియస్గా ఉంది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. గుంటూరులో జాయిన్ చేస్తే అమ్మాయి బతుకుతూ తీసుకెళ్ళమన్నారు. అక్కడ నుండి మేము ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళాము. 6 రోజులు కోమాలో ఉంది. 6వ రోజు అమ్మాయి తీసుకెళ్ళండి అని సంతకాలు పెట్టించుకోవడానికి మమ్మల్ని లోనికి పిలిపించాక మేము పోయాము. నా కూతురు, నేను, మా ముగ్గురు కూతుళ్ళు. నాకు ఈ అమ్మాయి 3వ అమ్మాయి. ఈ అమ్మాయి కోసం మేము చదివించుకొని జాబ్ చేయించుకోవాలన్న ఆశతో ఉన్నాం మేము. అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఇంకా తీసుకెళ్ళిపోండి, ఇంకా అమ్మాయి బతుకుదు లేదని చెప్పి అన్నప్పుడు మేము సంతకాలు చేయడానికి నేను ఇష్టపడలేదు. నేను రోజు తైలాభిషేకం చేసి రాసేదాన్ని. నా బిడ్డకి ముక్కుల్లో నోట్లో అన్ని పైపులు పెట్టారు. బతుకుతున్నారు. డాక్టర్ల కాళ్ళు చేతులు పెట్టుకుని ఒక్కసారి నా బిడ్డను చూడమన్నప్పుడు మేము ఇదే మధ్యాహ్న సమయంలో పోయినప్పుడు నా కూతురు డాక్టర్లు తీసుకొని నేను వెళ్ళినప్పుడు కాలు పొట్టి నేలు కదిలిచ్చినప్పుడు వాళ్ళు చూశారు. నువ్వు భ్రమలో ఉన్నావమ్మా, భ్రమ పడుతున్నావు, నువ్వేమన్నా దేవుడు అని నన్ను అన్నారు. లేదండి నా బిడ్డకల్లా ఒక్కసారి చూడండి అంటే చూశారు. గుండె కొట్టుకుంటున్నాను. ఎమ్మటిన మిషన్లు తీసేసి అన్ని ఎమ్మట పెట్టారు. నా కూతురు మళ్ళీ తెల్లవారుజాము కళ్ళ అరుపుతా ఉంది. అరుపుతా ఉంటే తైలాభిషేకం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మేము దిక్కు దశగా ఎన్ఆర్ హాస్పిటల్లో దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చినా ఎవరి నోటి ఉన్నా తీసుకెళ్ళమంటున్నారు. తీసుకెళ్ళమంటే ఎస్ఐ ఫాస్టర్ గారు, నేను ఆ రోజు మధ్యాహ్నం 11 గంటలప్పుడు వాక్యం పెట్టుకొని వింటున్నాను. అప్పుడు మా అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు. వింటున్నప్పుడు నీకు ఆపత పొంచి ఉన్నది, నువ్వు ఎరిగి ఉన్నావా అని ఫాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు. కానీ నువ్వు భయపడబాకు, నీకు పొంచి ఉన్న దాని నుండి నేను విడిపిస్తాను, చెరలో నుండి నేను రక్షిస్తానని చెప్తున్నాడు. నేను ఆ వాక్యం ఎవరికో వచ్చిందనుకున్నాను, నాకు వచ్చిందనుకోరా. అదే నైట్ 12 గంటలు నా కూతురు సీరియస్గా ఉంది. 6 రోజుల నుంచి కోమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక రీతిగా 4 రోజుల్లోనే నా కూతురు లేచి కూర్చుంది దిక్కున. మా మందులైతే ఏం పని చేయలేదమ్మా. మీ ప్రార్థన తైలాభిషేకమే మీ బిడ్డ పని చేసిందని చెప్పారు. దేవుడు మా పట్ల చేసిన మేలు